రాత్రులు మాత్రం తెల్లసరే. మీరంతా కాఫీ తాగుతుండండి, నీ వక్క పొడి పట్టుకొస్తాను. ఇన్నాళ్ళు చెప్పలేదు. ఆ పిల్ల అట్టగా వాగుతుందిరా, కొంచెం నట్టు లూజు. బంగారు లాంటి పిల్లలు పట్టుకుని నట్లు అంటావా? నీకే నట్లు. సీతకు అన్యాయం చేసేవో మేవే పూనుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. భలే పట్టేసింది. ఏమిటి నాటకాలు? నువ్వేమన్నా నా పెళ్ళానివా? కనీసం ప్రియురాలివా? ఏ కాకూడదా? కాకుండానే నన్ను లెంపకాయ కొట్టేచ్చాను. నీకెలా వచ్చింది? అదంటే నువ్వు ఎస్ఐ కీపింటికి వెళ్తేనే నేను భరించలేకపోయాను. నేను అనుమానించి మాట్లాడితే నువ్వు భరించలేకపోయావు కాబట్టి కొట్టావు. ఏ భార్యాభర్తల మధ్యైనా ఇదే తతంగం. కావాలంటే ఎవరిని అడగక్కర్లేదు. ఏ భార్యాభర్తల మధ్యైనా ఏ తతంగం. సీత, వీధిలో పడుకున్న నన్ను ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చారు మీ నాన్న. నా మనసులో ఏ చిన్న దురాలోచన వచ్చినా ఆ భగవంతుడు నన్ను క్షమించడు. తప్పు. ఆచారా, నా మనసులో నీకిప్పుడు 100కి 100 మార్కులు పడిపోయాయి. వాయ్ వాయ్ వాయ్, రావయ్య వచ్చారావు, చలిమంట కాగుదాం. వాడి పాటి కాగుతానే ఉంటాడు. చంద్రుడు చీకటింట దాగిపోయే ఏవేమిటో చెయ్యాలని చూశాను ఇన్ని నాళ్ళు రావి నగువరావే గుండెల్లోకి పుట్టుగా ఏం గాలి ఏం కావాలి వెచ్చగా నీలో దాగిపోవాలి చలిగా ఉంటే వేడి చెయ్యనా రావి నగువరావే గుండెల్లోకి పుట్టుగా ఏం గాలి ఏం కావాలి
కమ్ముకున్న వేళ ముంచుకొచ్చే వింత బాధ పండుకున్న ఆశలన్నీ మేలుకుంటే ఎంత బాధ నా నవ్వు నీకివ్వాలని మనసార కోరుకున్నా నీ బాధ నాదవ్వాలని నీ దరికి చేరుకున్నా నీ కోసమే ఉన్నానిలా వచ్చా నీ గుండెలోకి గుబలాగే గుట్టుగా అవ్వ ఏం గాలి ఏం కావాలి వెచ్చగా నీలో దాగిపోవాలి చలిగా ఉంటే వేడి చెయ్యనా రావే నగువ రావే గుండెలోకి రుటుగా ఏం కావాలి అవును చేతులకేమిటి ఈ రోజు మా పెళ్లి రోజు కదా, అందుకని మా ఆవిడ 2 చేతుల నిండా గోరింటాకు పెట్టింది. సక్కుబాయ్ అమ్మో, పిచ్చి తమ్ముడు చూడు ఎలాగా. మీకేం భయం లేదు ఉండండి ఇప్పుడే ఆకు పూజ అయింది, గంట పూజ మొదలెట్టాను, కొంచెం ఆగండి. పూజలు చేసే చేతులలోన పుణ్యం ఎంతుందో. మీ చేతులు చూడు ఎంత రఫ్ ఆడించేసేలా ఉన్నాయో. మీ ఉంగరం చాలా బాగుంది. పెళ్లి నాడు పెట్టింది, దీన్ని తీయటం గోల్డ్ స్మిత్ వల్ల కూడా కాలేదు. గోల్డ్ స్మిత్ నేను ఒకటున్నా, అదే అదెలా అవుతుంది? మరి నేను తీసేదా? నీ వల్ల కాదులే, తీస్తాను. ఇయ్యలేమంటుంటే. పందెమా? పందెం పందెం. పందెం ఎత్తి. వచ్చేసింది. మీ అంత స్టైలిష్ కుర్రాళ్ళు ఎవరుంటారు? యా. వస్తానే. మ్మ్. అయ్యి బాబాయ్, ఇదంతా నా స్పీడే. కాదు, మేడ మీద అద్దెకున్న మాస్టర్ది. మీరు రండి. అబ్బా, భలే డైలాగులు కొడతావు అర్థం కాకుండాను. రెడీ. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? చెప్పు. మన ఎస్ఐ స్టెఫినీ ఇల్లు. మంచి చెక్క, పిట్ట పిట్టలాడుతూ ఉంటుంది. ఎప్పుడైనా చూసావా? గురుడు ఉన్నట్టున్నాడు. బెడ్డ వేద్దామా? బెడ్డా? నువ్వుండు చెప్తా. అబ్బా ఎవరు నా ఇంటి మీద రాయ ఎవరు అనండి ఎవరు నా కొడుకు అవన్నీ సర్దు. అలాగే సార్. సార్ రైల్వే ట్రాక్ మీద ఎవడో తలకాయ పెట్టాడండి. పెట్టగా ఉందాయా? ఆన్ ది స్పాట్ అరెస్ట్ చేయమని. రైలు కూడా వెళ్ళిపోయిందండి. ఏంటి వాడి మెడమించే? అయితే చచ్చిపోయాడా? నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఎస్ఐ గారికి ఈ విషయం రిపోర్ట్ చేయి. మీ ఎస్ఆర్ తగలబడా వెళ్ళవయ్యా. అలాగే సార్. ఏ ట్రైను? 4 అప్ 9 డౌనా? 9 డౌన్ సార్. సరే, ఈ శవాన్ని రేపు పొద్దునే పోస్ట్ మార్టం పంపుదాం. మరి ఈ రాత్రికి డెడ్ బాడీకి ఎవరెవరు కాపలా ఉండాలిగా? నేనుంటాను సార్. ముసలాడు నువ్వెందుకు? కుర్రాడు అతను ఉంటాడులే. ఏయ్, ఉంటావా? రా. ఒంటరిగా ఉండగలవా?
ప్రసన్నాంజనేయం ప్రవాసాంజనేయం చిచి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ శక్తి ప్రదీప్ శక్తి చిచి వేడవలండి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం. అమ్మాయి నీళ్లు చిలకరించు. అదేంటమ్మా చిలకరించమంటే పేడగల్లపు తెల్లెడు తల్లుతున్నావు. చిలకరించు చిలకరించు. అమ్మా ఇటురామ్మా. చూడమ్మా, అచ్చారకు దయ్యం దిగిపోయాక ఆ మహంకాళమ్మకి ఈ 50 రూపాయలు ఇచ్చి పంపు. అలాగే నాన్న. ఏంటి నువ్వు చేస్తున్న పని? దే 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 దెయ్యాలు ఏ పార్టీ వదలవు బాలా. నువ్వు కింద చిప్పాడు సిగ్గేదు వెయ్యదు. అతను సృహలో లేడు. సిగ్గు అతనికి కాదు మనకి. అతనికి లేని సిగ్గు మనకేల బాలా. ఉంది ఉంది. ఏంటి? డైరు. ఇక మొదలెట్టండి. ఏంటి? వైద్యం. వైద్యం చేయడం మర్చిపోయారు కదూ. షూ షూ దండం దశగడో భవే. ఎవరివే నువ్వు? తోలు బెల్ట్ కొట్టానంటే తొక్క రేగిపోద్ది. అబ్బో అదే ఒరిజినల్ డైలాగు. అయితే దెయ్యం దే 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 నా డబ్బులు లాగిచ్చే బొడ్డెట్టు పోతా. షూ షూ. ఇవాల్టి కలెక్షన్ ఎంత? 20,000 సార్. క్యాష్ బ్యాలెన్స్ 3 లక్షలు సార్. మొత్తం ఈ బాక్స్ లో పెట్టు. అలాగే సార్. సార్, స్టాక్ విషయం ఏం చేశారు? ఏం చేస్తాం? ఏమీ చెయ్యం. రాత్రికి రాత్రి జెండా ఎత్తేస్తాం. ఈ ఊళ్ళో వాళ్ళంతా మనల్ని నమ్మి లక్షల డబ్బు కట్టారు సార్. వాళ్ళని మోసగించి పారిపోవడం అన్యాయం సార్. చెప్పినట్టు చెయ్యకపోతే తన్ని లాకెళ్తాను. చెప్పినట్టు వినకపోతే తన్ని ఆపేస్తాను. నువ్వేంట్రా మర్యాదగా మర్డర్ చేసి నువ్వేనని ఒప్పుకో. నేను చేయలేదు సార్. నా మాట నమ్మండి ప్లీజ్ సార్. నేను చేయలేదు సార్. ఇప్పటి వరకు నేను 33 మర్డర్ కేసులు చూశాను. అందులో ప్రతిసారి ప్రతివాడు సార్ నేను మర్డర్ చేయలేదు సార్, నేను మర్డర్ చేయలేదు సార్, నేను మర్డర్ చేయలేదు సార్. ఇప్పుడు నేను చేశాను అమ్మో నేను చేశాను సార్ అంటారా? రాయ్, నీ షాప్ ఓపెనింగ్ వచ్చిన రోజునే నాకు తెలుసురా. రిబ్బన్ కట్ చేసిన ఈ చేత్తోనే నీ కుత్తుగా కోయాల్సి వస్తుంది. చెప్పు చెప్పు చెప్పు.